హాయ్ హలో ఎవరివన్, నా పేరు రాహుల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక స్టాటిక్ వెబ్సైట్ని EC2 ఇన్స్టెన్స్లో ఎలా హోస్ట్ చేయాలో చూద్దాము. మీకు చూపించడం కోసం నేను ఒక శాంపుల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను, స్టాటిక్ వెబ్ పేజ్ని. ఇది ఫ్రాస్టీ డిలైట్స్ అనే ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ మనకి ఫీచరింగ్ ఈవెంట్స్, స్వీట్ స్టోరీ, కస్టమర్స్, ఇది ఒక శాంపుల్ స్టాటిక్ వెబ్ పేజ్. మెనూ, అండ్ దెన్ అబౌట్ అస్, అండ్ దెన్ కాంటాక్ట్ అస్. మనం ఇలా డిఫరెంట్ పేజెస్ ఉన్న ఈ స్టాటిక్ వెబ్సైట్ని ఒక EC2 ఇన్స్టెన్స్లో హోస్ట్ చేద్దాము. మనం దీన్ని S3 స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్లో కూడా హోస్ట్ చేయొచ్చు. మీరు మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ని ఏదేమైనా స్టాటిక్ ల్యాండింగ్ పేజెస్ ఉన్నా, ఏదైనా కోర్స్ పేజెస్ ఉన్నా అలాంటివి లాంచ్ చేసుకోవడానికి మీరు S3 స్టాటిక్ వెబ్సైట్ని హోస్ట్ చేయొచ్చు. బట్ మీకు అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే మీరు మీ మెమరీ, OS ఇవన్నీ మీరు ఓన్గా కాన్ఫిగర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు EC2 ఇన్స్టెన్స్లో హోస్ట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు మనం EC2 ఇన్స్టెన్స్లో ఎలా హోస్ట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం మన EC2 ఇన్స్టెన్స్ని లాంచ్ చేద్దాం. స్టాటిక్ వెబ్ సర్వర్ అండ్ అమెజాన్ లినక్స్ పెట్టుకుంటాను నేను, AMI T2 మైక్రో. మీకు ఫ్రీ టైర్ 750 hours ఎలిజిబుల్ ఉంటుంది. సో మ్యాక్సిమం T2 మైక్రోనే పెట్టుకోండి, మీకు బిల్లింగ్ పడకూడదు అనుకుంటే. సో ఇక్కడ చూడండి, ఫ్రీ టైర్ ఎలిజిబుల్. అండ్ దెన్ కీ పేర్, నేను ఒక కొత్త కీ పేర్ క్రియేట్ చేస్తాను. డౌన్లోడ్స్లో సేవ్ చేశాను. అండ్ దెన్ మనం మన వెబ్సైట్ HTTPS ట్రాఫిక్ కావాలి కాబట్టి ఎలో HTTPS ట్రాఫిక్ ఈ రెండు టిక్ మార్క్ చేయండి. అండ్ దెన్ 8 GB ఆఫ్ స్టోరేజ్ నాకు సరిపోతుంది కాబట్టి 8 GB స్టోరేజ్ని, సో మిగిలినవన్నీ డిఫాల్ట్ ఉంచేసి మనం లాంచ్ ఇన్స్టెన్స్, మన ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన ఇన్స్టెన్స్ మనం కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మన ఇన్స్టెన్స్ స్టేట్ పెండింగ్లో ఉంది. 1 minute మనకి అది రన్నింగ్లో వచ్చేస్తుంది. సో ఇట్స్ రన్నింగ్. మనం కనెక్ట్ చేయడానికి SSH ఉంటుంది, అండ్ దెన్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ఉంటుంది. SSH కూడా మనం క్రియేట్ చేసిన PM ఫైల్తో మనం చేయొచ్చు. బట్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ యూజ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేయండి. ఇది ఓన్లీ అమెజాన్ లినక్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది, EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి మన టెర్మినల్ని డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్ కొత్త విండోలో ఓపెన్ చేస్తుంది. ఇది SSH యూజ్ చేస్తుంది, బట్ న్యూ ట్యాబ్లో మనకి టెర్మినల్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఈ టెర్మినల్లో మనం మన EC2 ఇన్స్టెన్స్ అప్డేట్ చేద్దాం. sudo dnf అప్డేట్. సో మనకి అప్డేట్స్ అన్నీ అయిపోయాయి. సో నథింగ్ టు డూ, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన స్టాటిక్ వెబ్సైట్ని మనం హోస్ట్ చేయడం కోసం దీంట్లో ఒక అపాచీ సర్వర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. sudo dnf install httpd అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఎస్, HTTP క్రియేట్ చేసినప్పుడు మనకి HTTPDకి కావాల్సిన ఫైల్స్ అన్ని అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటుంది. అండ్ దెన్ మనం దాన్ని స్టార్ట్ చేసి ఎనేబుల్ చేయాలి. sudo systemctl enable httpd, and then sudo systemctl start httpd. ఇప్పుడు మనకి మన HTTPD కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న ఈ కోడ్ ఫైల్స్ని, స్టాటిక్ వెబ్సైట్ కోడ్ ఫైల్స్ని మనం EC2 ఇన్స్టెన్స్లో కాపీ చేయాలి. దీనికి మనం సెక్యూర్ కాపీ చేయొచ్చు. మన కోడ్ని గిథబ్లోకి అప్లోడ్ చేసి దీంట్లో క్లోన్ చేయొచ్చు. సో నేనైతే మీకు అందరికి గిథబ్ ఐడియా ఉంటుందని నేను సింపుల్గా గిథబ్ నుంచి క్రియేట్ చేయడానికి చేస్తాను. సో మనం ఫస్ట్ గిట్ ఇన్స్టాల్ చేద్దాం. sudo dnf install git y. సో మనం గిట్ ఇన్స్టాల్ చేసేసాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న మన కోడ్ ఫైల్స్ని గిథబ్లోకి అప్లోడ్ చేద్దాం. github.com. ఇక్కడ రిపాజిటరీస్లో న్యూ రిపాజిటరీ క్రియేట్ చేయండి. నేమ్, సో ఐస్ క్రీమ్ వెబ్సైట్ అని నేమ్ ఇచ్చాను. నేను పబ్లిక్లోనే ఉండాలి. సో నేను
బై డిఫాల్ట్ అన్ని డిఫాల్ట్గా పెట్టేస్తాను క్రియేట్ రిపాజిటరీ. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో పుష్ చేయొచ్చు, ఆర్ఎల్స్ గిithub డెస్క్టాప్ యూజ్ చేసి పుష్ చేయొచ్చు. బట్ మనకి ఎక్కువ ఫైల్స్ లేవు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా అప్డేట్ అయిన ఎగ్జిస్టింగ్ ఫైల్ యూజ్ చేస్తాను. ఇక్కడ మా ఫైల్స్ అన్నీ అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ ప్రాజెక్ట్, ఇక్కడ నా ఫైల్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఓపెన్, కమిట్ చేంజెస్. ఇప్పుడు మనం మన ఫైల్స్ అన్ని గిithubలోకి అప్లోడ్ చేసేసాం. ఇప్పుడు గిithub నుంచి మన ఇన్స్టెన్స్లోకి మనం క్లోన్ చేయాలి. దానికోసం ఇక్కడ కోడ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ కమాండ్ని కాపీ చేసి మళ్ళీ మన ఇన్స్టెన్స్లో గిట్ క్లోన్ ఈ కమాండ్ పేస్ట్ చేస్తే ఎంటర్. ఇప్పుడు మన ఫైల్స్ అన్ని దీంట్లో డౌన్లోడ్ అయిపోయాయి. చెక్ చేసి చూద్దాం. ఎల్ఎస్ ఇక్కడ చూడండి మనకి ఐస్ క్రీమ్ వెబ్సైట్ అనే ఫోల్డర్ వచ్చేసింది. సిడి ఐస్ క్రీమ్ వెబ్సైట్. ఇక్కడ మళ్ళీ మనం ఫైల్స్ చూస్తే మనకు కావాల్సిన అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, ఇండెక్స్ మన ఫైల్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నిటిని మనం మన రూట్ ఈ ఐస్ క్రీమ్ వెబ్సైట్ అనే ఫోల్డర్ నుంచి మనం HTTPD సర్వర్ ఎనేబుల్ చేస్తాం కదా, ఆ సర్వర్లోకి ఫైల్స్ మనం కాపీ చేసి దానికి పర్మిషన్స్ పెడితే మనం ఈ EC2 ఇన్స్టెన్స్ IP అడ్రస్ యాక్సెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫైల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో మనం ఈ కమాండ్తో sudo కాపీ, cp అంటే కాపీ, ఐస్ క్రీమ్ మన రూట్ డైరెక్టరీ ఐస్ క్రీమ్ వెబ్సైట్లో ఉన్న అన్ని ఫైల్స్ని ఈ var/www/html అనే ఈ ఫోల్డర్లోకి మనం ఈ అబౌట్, ఈ కాంటాక్ట్ HTML ఈ ఫైల్స్ అన్నిటిని మనం ఈ పాత్లోకి మనం కాపీ చేస్తున్నాము. సో కాపీ చేసేసాము. నేను ఈ కమాండ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు ఏ రిపాజిటరీ నేమ్ పెట్టుకున్నారో ఆ రిపాజిటరీ నేమ్ ఇక్కడ చేయాలి. ఎందుకంటే నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ వెబ్సైట్ అని ఉంది కాబట్టి ఐస్ క్రీమ్ వెబ్సైట్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని మీకు డిఫరెంట్ నేమ్ ఉంటుంది కాబట్టి మీకు డిఫరెంట్గా మీరు అక్కడ నేమ్ చేంజెస్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు మనం కాపీ చేసేసాము. ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్న ఎవరైనా యాక్సెస్ చేసేలా మనం ఈ పర్మిషన్స్ పెట్టేసుకుంటే మన వెబ్సైట్ లైవ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పర్మిషన్ సెట్ చేయడానికి 2 కమాండ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ కమాండ్ రన్ చేశాక మనకి ఇక్కడ ఈ 2 కమాండ్స్ అనేది నేను మొత్తం ఇక్కడ మనం యూజ్ చేసిన కమాండ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ కమాండ్స్ మాత్రం కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు అందరు ఇంటర్నెట్లో ఉన్న వాళ్ళందరూ ఈ var/www/html అనే డైరెక్టరీలో ఫైల్స్ యాక్సెస్ చేయగలరు. మనం పర్మిషన్స్ అన్ని సెట్ చేసేసాము. ఇప్పుడు ఒకసారి మన వెబ్సైట్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. ఇక్కడ మీరు మీ EC2 ఇన్స్టెన్స్లోకి వస్తే ఈ EC2 ఇన్స్టెన్స్ని ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ మనకి IPv4 అడ్రస్ ఉంది కదా, ఇది పబ్లిక్ IPv4 అడ్రస్. అంటే ఇంటర్నెట్లో ఉన్న ఎవరికన్నా మనం ఈ IP అడ్రస్ నుంచి మన EC2 ఇన్స్టెన్స్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని మన వెబ్సైట్ URLలో కాపీ చేసి ఎంటర్ చేస్తే మనకి మన వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి మన వెబ్సైట్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ IP అడ్రస్ మీరు ఎవరికి షేర్ చేసినా కానీ IP అడ్రస్తో వాళ్ళకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను ఈ frostydelights.in అనే డొమైన్కి దీన్ని లింక్ చేయాలి అనుకుంటే మనం GoDaddy హోస్టింగర్ ఏదో ఒక వెబ్సైట్లో మనం ఈ డొమైన్ని బై చేసుకొని ఆ డొమైన్ DNS ప్లేస్లో మనం ఇక్కడ ఈ IP అడ్రస్ పెడితే సో frostydelights.in అని ఎవరు టైప్ చేసినా కానీ మనం డైరెక్ట్గా ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. సో ఇలా మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ని EC2 ఇన్స్టెన్స్లో హోస్ట్ చేయొచ్చు. Thank you for watching. See you in the next one.